భారతీయ జనతా పార్టీ తరఫున కాషాయ వందనాలు. ఈ రోజున మందాకృష్ణ మాదిగ గారి సారథ్యంలో మన ఎస్సీ కాలనీలో మాదిగలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై, అన్న చెప్పిన మాటతోటి ఆకర్షితులై పార్టీలో చేరటం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ముందు అన్న ఎందుకు మద్దతు ఇచ్చారు ఈ భారతీయ జనతా పార్టీకి అనేది మీ అందరికీ తెలియాల్సిన ముఖ్య విషయం. ఎందుకనంటే ఈ రోజున ఎస్సీ అనే ఒక దాంట్లో ఒక మాదిగలే లేరు, ఎన్నో రకరకాల కులాలు ఉన్నాయి. ఏది మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, ఇంకా రకరకాల ఉపకులాలు ఉండటం వల్ల అన్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ ద్వారా ఎలాగైతే రిజర్వేషన్లు సంపాదించుకున్నారో ఆ వచ్చిన రిజర్వేషన్ల ఫలాలని మా మాదిగ సోదరులకి అందించలేకపోతున్నా అనే ఒక ఆవేదనతోటి గౌరవ శ్రీమణి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి చెప్పడం వల్ల ఆయన కూడా ఆలోచించి కృష్ణ గారి ఆవేదన నిజమే, ఇందులో న్యాయం ఉంది అని చెప్పేసి ఈ రోజున ఎస్సీ వర్గీకరణకి ఏబిసిడి అనే ఒక వర్గీకరణకి ఆయన మద్దతు ఇవ్వడం జరిగింది. దీన్ని చేసి పెడతా కృష్ణ, నీకు భయం లేదు అని చెప్పేసి, ఒక రాముడికి హనుమంతుడు అయితే ఎలాగో నువ్వు నాకు అలాంటి తమ్ముడివి, నువ్వు ఉండాలి అని చెప్పేసి అందరికి మాదిగ సమాజానికి మొత్తానికి భరోసా ఇచ్చిండు. ఒక కృష్ణన్నకు కాదు ఆయన గారు ఇచ్చింది మాట, కృష్ణన్నకి ఇచ్చాడంటే మీ సమాజం మొత్తానికి ఇచ్చారు. ఏందయ్యా ఈ ఎస్సీ వర్గీకరణ అంటే, ఈ రోజున ఈ ఎస్సీల్లో చాలా మందికి ఉద్యోగాలు అనేది వస్తున్నాయి, కానీ ఒక మాదిగ కులం అనేది చెప్పేసి అన్యాయం అయిపోతుంది, ఉద్యోగాలు రావట్లేదు. అయితే దీన్ని ఆలోచించిన కృష్ణన్న ఏం చేశారు, ఒక అందరినీ సమిష్టిగా కలిపి ఉద్యోగాలు ఇస్తుంటే ఒక వర్గానికే ఎక్కువ శాతం ఉద్యోగాలు పోతున్నాయి. మీ వాళ్లలో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు తక్కువ ఉండటం వల్ల మీకు ఉద్యోగాలు అనేవి చివరాఖరి వరకు అందలేకపోతున్నాయి. దానివల్ల ఏం చేశారంటే అన్న ఏబిసిడి అనేది జనాభా ప్రాతిపదికన ఎస్సీల్లో మాదిగలు ఎంతమంది ఉన్నారు, మాలలు ఎంతమంది ఉన్నారు, మిగిలిన ఉపకులాలు ఎంతమంది ఉన్నారు, జనాభాని బట్టి మా ఉద్యోగాలు మాకు కేటాయించండి. కల్లూరు మండలం పాయపూర్ విలేజ్ తాండ్రా వినోదరావు గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ మన కమలం పార్టీలో చేరటం జరిగింది. ఇంతమంది సభ్యులు ఈ చెప్పిందే చేస్తారు, మోడీ గారు చేసిందే అమలు చేస్తారు. చెప్పింది అలివిగానే హామీలు ఇవ్వడం ఉండదు. ఎస్సీ వర్గీకరణకు ముందుకొచ్చారు, పెద్ద ఎత్తున చేసి విజయం సాధించే విధంగా ఖమ్మం నుంచి మన తాండ్రా వినోదరావు గారిని పెద్ద ఎత్తున విజయం చేకూర్చాలని విన్నవించుకుంటున్నాం. నా పేరు పసుపులేటి సుబ్బారావు, ఇక్కడ కల్లూరు మండల కార్యదర్శిగా ఉంటున్నా. భారతీయ జనతా పార్టీ అంటే మన ఖమ్మం జిల్లాలో పెద్దగా లేదనుకుంటున్నారు. అసలు భారతీయ జనతా పార్టీ అంటే ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం గల పార్టీ. ఈ ప్రపంచంలోనే, మన దేశంలో కాదు, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అన్నమాట భారతీయ జనతా పార్టీ. ఈ జనతా పార్టీ ఈ మూడోసారి మోడీ గారు గెలవడానికి కారణం, మనం 2 సార్లు కూడా మోడీ గారిని చూసాం, ఆయన చేసిన పనిని చూసాం. కాబట్టి మూడోసారి కూడా మోడీ గారిని మనం ఆశీర్వదించాలి. మన్నిశ్రీ మందాకృష్ణ మాదిగన్న కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసి ఈ మోడీ గారి మూడోసారి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఈరోజు తాండ్ర వినోదరావు గారిని మన ఖమ్మం నుంచి ఎంపీకి పంపించాలని ఇక్కడ పాయపూర్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నా పేరు వంగల శ్రీనివాసరావు, బూత్ అధ్యక్షుడిని పొల్లయ్య బంజరు. ఇవాళ పాయపూరు గ్రామంలో ప్రజలు మన బీజేపీ పార్టీలో చేరటం జరుగుతుంది. అందుకు మన వినోదరావు గారి గెలుపు కోసం వీళ్ళంతా బాగా ఇవాళ చేరారు. అందుకు మన మోడీ గారు మూడోసారి గెలవాలని ఆకాంక్షిస్తూ మేము ఖమ్మం నుంచి వినోదరావు గారిని కూడా అట్నే గెలిపించాలని ప్రార్థన. జై శ్రీరామ్. ఈరోజు కల్లూరు మండలంలోని ఈ యొక్క పాయపూరు గ్రామంలో మన భారతీయ జనతా పార్టీలో ప్రజలు చేర్చడం జరిగింది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క కల్లూరు మండలంలో భారతీయ జనతా పార్టీ లేదనుకుంటున్నారు. దానికి సాటిగా మన కల్లూరు మండలంలో నుంచి మన భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా ఓట్లు వేయించి మన తాండ్రా వినోదరావు గారి గెలుపు కోసం మేము అహర్నిశలు పనిచేసి ఈ యొక్క మోదీ గారి విజయం, వినోదరావు గారి విజయంతో మన ఖమ్మం చాలా అభివృద్ధి చెందుతూ
ముందుకెళ్తుందని ఆకాంక్షిస్తూ ఈ యొక్క మా కార్యక్రమాన్ని మేము ఈ పాయపూర్ గ్రామమే కాకుండా ప్రతి ఊర్లో కూడా ఈ యొక్క మండలంలో ఈ యొక్క ర్యాలీలు నిర్వహించి వినోద్రావు గారి గెలుపు కోసం మేము ఈ 10వ తారీఖు వరకు కూడా ఈ నిర్విరామంగా ఇది రోజు ఒక ఊరు మేము ఇట్లా ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. జై భారత్ మాతాకి వినోదం, జేపీ నడ్డా గారి నాయకత్వం.